అంటే మీకు తెలియదు గత ప్రభుత్వంలో జగన్ గారు రైతు వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన దుర్ఘటనపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ స్పందించారు. భవనంపై నుంచి పడిపోయి విద్యార్థినికి కాళ్లు, నడుము తీవ్రంగా గాయపడిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తక్షణ సాయాన్ని అందించాలని పులి ప్రసాద్ కోరారు. నా పేరు పులి ప్రసాద్. నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని. ఈరోజు జగ్గంపేట గురుకుల పాఠశాలలో నవంబర్ 10 సందర్భంగా బ్లెస్సీ అనేటువంటి ఒక అమ్మాయి మేడపై నుంచి పడిపోయిందని చెప్పేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నది. అమ్మాయికి వెన్నుపూస సిట్లిందని, అలాగే కాళ్ళు కూడా సిట్లి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 14వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా వెలుగులోకి రాలేదు. ఈ రోజున తల్లిదండ్రులు కలెక్టర్ గారిని ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. మరి అసలు ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది, ఏ విధంగా పడిపోయింది అనే దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, ఎంక్వైరీ చేయాలి. అసలు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జగ్గంపేటలో జరగలేదు. ఈ సంఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలి. అసలు ఎందుకంటే చదువుకోనకు వచ్చినటువంటి విద్యార్థికి ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి జగ్గంపేటలోను. మరి ఈ సంఘటన వెనకాల జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపించాలి తప్పించి ఏదో తూతు మంత్రంగా విచారణ జరిపేసి ఈ సంఘటన పక్కకు తోసేసే విధంగా ఉండకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన వితరణలో భాగంగా 30వ రోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పీఠాధిపతి గురుస్వామి గాడు తాతీనాయుడు ఆధ్వర్యంలో ఆవాల రాము ఆర్థిక సహాయంతో జరిగిన ఈ సేవలో లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములు, పలు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఆవాల రాము కుటుంబానికి అయ్యప్ప స్వామి మెండైన ఆశీర్వాదాలుండాలని పీఠాధిపతి కోరారు. అయ్యప్ప స్వామి మహానారాయణ సేవ నిత్యాన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్నదాతలుగా ఆవల రాము దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో భిక్ష ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులు. భీమిలి నియోజకవర్గం లక్ష్మీవారం సందర్భంగా భీమిలి మండలం అయ్యప్ప స్వామి పీఠంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యదర్శి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో జోనల్ స్థాయి అయ్యప్ప సేవా పరివార్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ కు ఘన స్వాగతం పలికారు. దాస్ ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. మాలాధారణ నియమాలు, శబరిమల పూజల వంటి అంశాలపై దాస్ చర్చించారు. గాడు తాతినాయుడు, కోలా చంద్రశేఖర్ సందేశం అందించారు. పలు జిల్లాల నుంచి సభ్యులు, పిఎస్టీలు హాజరయ్యారు. స్వామి భక్తులు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే ప్రముఖులు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ మండలం ఏ విధమైనటువంటి దీక్ష చేస్తున్నారు
అసలు గురుస్వామి అంటే ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, ఇరుముడు ఏంటి, దీక్షా సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అనేక అయ్యప్ప స్వామి తత్వం, ఆయన యొక్క విశిష్టత, చరిత్ర గురించి తెలియజేయడానికి ఈ యొక్క అయ్యప్ప పరివార్ అనే కార్యక్రమం ద్వారా కాకపోతే స్వామి చెప్పినట్టు తర్వాత భీమిలి నియోజకవర్గంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద రేకుల షెడ్ తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. భీమిలి జీవీఎంసీ కృష్ణా కాలనీలో నీలపు అప్పలరాజు కొనుగోలు చేసిన 60 గజాల స్థలంలో నిర్మించిన రేకుల షెడ్ను ఐసీడీఎస్ స్థలమని శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు పోలీస్ సమక్షంలో జేసీబీతో తొలగించారు. దళితుడినని కక్షపూర్వక చర్యలు తీసుకుంటున్నారని అప్పలరాజు ఆరోపించారు. చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు తొలగించకుండా బలవంతంగా తమ షెడ్ తొలగించారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. భీమిలి జోన్ 3వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చిన్న శ్రీను కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర గడప గడపకు తిరిగి సంతకాలు సేకరించారు. విద్య, వైద్యం ప్రజల కనీస హక్కు కాగా కూటమి ప్రభుత్వం వాటిని దూరం చేస్తోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు వైసీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ కాకూడదు అన్న ఒక సంకల్పంతో ప్రైవేటీకరణ చేసేస్తారు. में एक गरीब बच्चे को पढ़ना है तो लगभग 5 से అమ్మ మీరు చేతీసాను మీరు రాయండి. చచ్చిపోవడం మనవరాలుగా నేను ఉన్నాను కదా. చిన్న ముసిడివాడ పరిధిలోని సుజాతనగర్ శివాలయంలో దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు దంపతులతో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్మిక కాలనీ పిల్లలు, మహిళలు, పురుషుల చేత మీదుగా దీపారాధన ప్రారంభించారు. పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆరోగ్యాలు అందరికీ కలగాలని కార్పొరేటర్ వసంత శంకర్రావు ఆకాంక్షించారు.
విజయవాడలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ శబరిమల యాత్ర భక్తుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శబరిమల క్షేత్ర ప్రాశస్త్యం దెబ్బతీసే విధంగా నాస్తిక ఎల్టీఎఫ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప సేవా సంఘం అమృతానందమయి మఠం సేవలు అడ్డుకోవడం హిందువుల పట్ల వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. భక్తుల ఇబ్బందులకు కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మాధవ్ విడుదల చేసిన వీడియోలో ఎల్టీఎఫ్ కుట్రలను తప్పుబట్టారు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏ ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డులో 6 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాట్లాడిన గంటా ఈ నెలలోనే 25 కోట్ల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందని, భీమిలి నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. వరద మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మరి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడి పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన 3 పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది. 3ట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కి, అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో 3వ వంతు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 3ట్లో ఒకటి విశాఖపట్నంకి వస్తూ ఉంది. అంటే మనకి 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలకు రావాల్సిన దాంట్లో 3వ వంతు ఒక్క విశాఖపట్నానికి మన భీమిలికి వస్తూ ఉంది. మొన్ననే మనం లోకేష్ బాబు గారు మీరందరూ కూడా చాలా మంది వచ్చారు. మొత్తం ఒకే రోజు 5 ఇండస్ట్రీస్కి మొత్తం ఐటీలకి శంకుస్థాపన చేసుకున్నాం. రహేజా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెయిల్, ఇట్లాంటి ఎన్నో కంపెనీలు మొత్తం శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక 5-6 కంపెనీలు శంకుస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొన్ననే మళ్ళీ లోకేష్ బాబు గారు చెప్పారు, అన్నా మళ్ళీ త్వరలోనే వస్తున్నాం, మిగతా బ్యాలెన్స్ వర్క్లు కూడా చేద్దామని చెప్పని. వీటన్నిటితో పాటు మనకి ఒక గేమ్ చేంజర్గా ఉన్న గూగుల్, అలాగే టీసీఎస్, అలాగే యాక్సెంచర్, సిఫీ, పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డు కృష్ణరాయపురం ఆర్టీసీ లేఅవుట్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆరాధన పీఠం వారి ఆహ్వానం మేరకు శ్రీ అయ్యప్ప స్వామి వారి అంబలం పూజ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పూజలో కార్పొరేటర్లు బల్ల శ్రీనివాసరావు, రాపర్తి కన్నా వరాహ నరసింహమూర్తి, సీనియర్ నాయకులు పిల్ల జగన్మోహన్, పాత్రుడు ఉరిటి లక్కీ గోవింద్, సేనాపతి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం క్షమస్వ ఆరోగ్యమస్వ
तथास्तु श्रीरस्तु शुभमस्तु अनुग्रहमस्तु सर्वदा जयोस्तु विपरीत सर्वदेवता अनुग्रह प्राप्तिरस्तु साईं साई भूतवाहन पत्नी पुत्र सप्रवास समेतम देवी देवता अनुग्रह प्राप्तिरस्तु महाशक्ति स्वरूपिणी दुर्गा परमेश्वरी देवता सकल आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु हेलो పరమశివుడు కాబట్టి అందరూ కూడా ముక్తి కట్టడంతో స్త్రీలు పురుషులు దేవతలు అందరూ కూడా వచ్చిన ధన్యవాదాలు రంగరంగ వైభవంగా విశ్వవేండ శ్రీ ధర్మశాస్త్ర శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం కొండ దిగువన గల పవిత్ర వరాహ పుష్కరిణిలో పోలిపాడ్యమి సందర్భంగా భక్తులు స్థానిక గ్రామస్తులు నిర్వహించిన దీపాల వెలిగింపు కార్యక్రమం అంబరాన్నంటింది. నవంబర్ 21 తెల్లవారుజాము నుంచే మహిళలు సహా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని మొక్కుబడులు చెల్లించుకుంటూ దీపాలను పుష్కరిణి నదిలో వదిలారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు, బారికేడింగ్, ఈతగాళ్ల కమ్యూనిటీ గార్డులు, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ పోలీసులు, ద్విచక్ర వాహనాల నియంత్రణ చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో వృద్ధ గౌతమి నదికి అఖండ హారతి నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని రాజశేఖర్ ప్రశంసించారు. ఈ సంవత్సరం అఖండ హారతి నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, విలేకరి రాజు, ఆలయ ఈవో తదితరులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. 4 నవంబర్లో కార్తీక మాసం అన్న సమాధానం చేద్దారని మా గుళ్ళో పంతులు గారు, ఈ కుండలేశ్వరం గ్రామస్తులు అందరూ రాజుగారిని నన్ను అడగడం జరిగిందండి. ఆ ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగాం. మా ఎమ్మెల్యే గారు కూడా చేయమని చెప్పారు. ఎమ్మెల్యే గారు వచ్చి 2024లో ఫస్ట్ రోజు, మొదటి రోజు, కార్తీక మాసం మొదటి రోజునే ఆయన ఓపెన్ చేసి వెళ్ళారు. ఆ రోజు నుంచి నెలల్లో 30 రోజులు కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. అలాగే 2025 నవంబర్ 20వ తారీఖున మరలా వచ్చి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు వారి సమక్షంలో మళ్ళీ అన్న సమారాధన స్టార్ట్ చేయడం జరిగింది. నెలల్లో చాలా దిగ్విజయంగా అన్న సమాధానం చాలా చక్కగా జరిగింది. గ్రామస్తులు అయితే మాకు చాలా సహకారం చేశారు. గ్రామస్తులు, ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మగవాళ్ళు. మాసంలో వృద్ధ గౌతమికి కుండలేశ్వర గ్రామంలో శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి క్షేత్రం దగ్గర గోదావరి వృద్ధ గౌతమికి అఖండ హారతి ఇవ్వటం జరిగింది. ఇది మా శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు ఆధ్వర్య నాయకత్వంలో, అలాగే స్థానికులు, అలాగే ఇక్కడ ఈవో గారు కానీ పెద్దలు, ఈ గ్రామ పెద్దలు, అలాగే నాగు గారు కానీ, విలేకర్ రాజు గారు, అలాగే అందరూ మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే ఈ నెల రోజులు కూడా మరి ఎంతో సేవ చేస్తూ కష్టపడుతూ ఇక్కడ వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి ఈ పుణ్యక్షేత్రంలో వేలాది మంది రోజు దర్శనం చేసుకుని అలాగే అన్న సంతర్పణ కూడా జరగటం గొప్ప విశేషం. అదేవిధంగా ఈరోజు వృద్ధ గౌతమికి అఖండ హారతి ఇవ్వటం ఈ చుట్టుపక్కల ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం కాకుండా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో బొబ్బిలి రోడ్డు చాలా దారుణంగా మారి వాహనదారులకు తప్పని కష్టాలు ఎదురవుతున్నాయి. బొబ్బిలి రాజా కాలేజ్ రోడ్లో గుంతలో లారీ ఇరుక్కుండడంతో ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులపై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరమని ప్రజలు, వాహనదారులు విచారం వ్యక్తం చేశారు. దయచేసి బొబ్బిలి రోడ్లు బాగు చేయాలని చేతులు జోడించి నాయకులు, అధికారులను విడుదల చేస్తున్నారు. రోజురోజుకి పేపర్లో, ఛానల్లో వార్తలొస్తున్నా పట్టించుకోకపోవడం తీవ్రమైన అన్యాయమని మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లో కార్తీక వన సమారాధనలు సమైక్య భావాలు పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి తెలిపారు. 500 మంది దివ్యాంగులు, అంధులు, బదిరులకు దుప్పట్లు, కంచాలు, భోజనాలు అందించారు. కార్తీక దామోదర పూజను ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత ప్రారంభించారు. గత 32 ఏళ్లుగా ఇలాంటి సమారాధన చేస్తున్న చెరుకువాడ రంగసాయి సేవలను కొనియాడారు. అరుణోదయ మనోవికాస కేంద్రం, వెంకటేశ్వర బదిరుల పాఠశాల సహా 500 మందికి డాక్టర్ గౌతమ్ తనూజ, కలిగొట్ల సుబ్బరాజు, కట్ట నరసింహబాబు సహకారంతో భోజనాలు, పండ్లు, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకట్రాజు, రాజశేఖర్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గంధం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సర్వీసెస్ సుఖినో భవంతు అంటే సర్వే జన రైట్ మా అమ్మాయి రండి సార్. కట్ట నరసింహస్వామి గారు ప్లీజ్ కమ్ టు డయాస్. మొత్తం ఏఎంసీ చైర్మన్ గారు చక్కగా సత్కరిస్తున్నారు. సర్వీసెస్ తీసుకోవాలని అరుణోదయ సత్కరిస్తున్నారు. ఈ బ్రాహ్మణ రామచంద్రరాజు గారు మాకు ఎవరికి ఈ కరెంట్ ఎవరమ్మా మీరు ఇచ్చారు ఈ సంవత్సరం చాలా గొప్ప విషయం మాకు. అడుగుతారు తప్పట్లా తనుజ నువ్వు డాక్టర్ గారిని కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామ ఐక్య సంఘం ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివేయోలు నీలావతి, నాగలక్ష్మి, సాబేరా, రాజేశ్వరి, తిమ్మప్ప, ఈరన్న మాట్లాడుతూ 2018లో ప్రభుత్వం నియమించిన డిఆర్డీఏ డ్వాక్రా మహిళా సంఘాలకు సేవలు అందిస్తున్న తమపై కొంతమంది అధికార పార్టీ నాయకులు అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులు చేస్తున్నారని వాపోయారు. వివోఏ ఉద్యోగం రాజకీయాలకు సంబంధం లేకపోయినా విధులకు అడ్డుపడుతూ తొలగించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. 2018 నుంచి జీతం లేకుండా మహిళా సంఘాలకు సేవలందించామని ప్రభుత్వం ప్రకటించిన కనీస గౌరవ వేతనంతోనే కుటుంబాలు, పిల్లల జీవనం సాగిస్తున్నామని, ఆడపిల్లలని చూడకుండా అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధ వ్యక్తం చేశారు. నాయకులు వచ్చినా వాళ్ళ ఎదురు చెప్పడము, మాకు ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేముంటామని చెప్పి చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి నెలకు ఒకసారైనా మా పైన ఏదో ఒక విధంగా టార్చర్ పెడుతున్నారు. ప్రతి ఊర్లకు ఎవరైనా నాయకులు వచ్చినా వాళ్ళ ఎదురు చెప్పడము, మాకు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము వివోఏగా ఉంటాము, మాకు 6 పోస్టులు ఉన్నాయి ఊర్లో, మేము 3 టీడీపీకి 2 బీజేపీ 1 జనసేన అని వాళ్ళు ఉంటామని చెప్తున్నారు. ప్రతి నెలకు ఒకసారైనా మాకు టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అందుకే మీరు దయవుంచి మా పైన మేమే కొనసాగాలని. మీరు వీడియో మిత్రులందరికీ నమస్కారం. పెద్ద తుమ్మలం గ్రామం. నా పేరు నీలావతి. నిన్న మీడియాలో మాట్లాడిన మాటలు జహీర్, ఆసిక్ అవి సరైన మాటలు కావు. నేను కూడా ఎమ్మెల్యే పార్థర్ స్వాధీనంలో
గుడిశ ఆదికృష్ణమ్మ స్వాధీనంలో ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ తరపు నుంచి రావడం జరిగింది. నాకు కూడా సార్ ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెద్ద తుమ్మలం నీలావతి ఎమ్మెల్యే పార్సర్ లెటర్ ప్యాడ్ నుంచి నేను కూడా వచ్చినాను. ఇప్పుడు వాళ్ళు 3 times అయింది టార్చర్ పెట్టడం వలన నేను ఇప్పుడు మీడియా ముందరికి రావడం జరిగినది. 65 గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్యే పార్సర్ గారు 2 భాగాలు చేసుకొని 2 చేసుకుని అని చెప్పినాడు. అయినా కూడా ఆయన లేదు, మొత్తం ఆమెనే తొలగించాలని కక్షతో ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. మేము ఎక్కడైనా మీటింగ్ పైన కూడా ఫోటోలు పెట్టి ఫేక్ చేయడం, ఫేస్బుక్ లో పెట్టడం అలాంటివి కూడా జరిగినాయి. అది అందుకు కూడా మేమేం రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు చాలా అతి చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీడియాలో మాట్లాడడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాజేశ్వరి, మాది పెద్ద తుమ్మలము. నేను ఇంటర్ వరకు చదువుకున్నా. రంగారెడ్డి జిల్లా చేవేలలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో పెంటయ్య హోటల్ వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. ఘోర రోడ్డు ప్రమాదంలో 2 కార్ల ఢీ వల్ల 10 మందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా భాస్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరికి సీరియస్ కాగా 7 మందికి గాయాలయ్యాయి. తాజ్ డ్రైవింగ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో హైదరాబాద్ నుంచి చేవల వైపు వెళ్తున్న టాక్సీ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. निकल गए आराम से, चलो निकल गए आराम से, अब फिर पीछे ले लो, बस भैया पैर निकालो, जने वाली कोई नहीं मैं ये ना आराम से निकल गए आराम से निकल गया बस आराम से नीचे से लो बस चलो भैया రాజమండ్రి పుష్కర రేవుఘాటు వద్ద కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా చేరుకుని పోలీస్ వర్గం నది స్థానంను ఆస్వాదించి గోదావరి నదిలో పూలు ద్వీపం వదిలి గోదావరి మాతకు హారతులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతా భక్తులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని శివుని ప్రార్థించుకున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.